ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో మీరు చూసినట్టు ఇప్పుడు ఏపీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రేపు మే 13వ తారీఖున జరగబోతున్నాయి. అంతలోపు గ్రామాల్లో కానీ మామూలుగా పట్టణాల్లో కానీ వీధుల్లో కానీ ఇళ్ల పక్కన కానీ జరుగుతున్నటువంటి మార్పులు అసలు ఏ విధంగా మార్పులు జరుగుతున్నాయి, దీనికి గల కారణాలు ఏంటి, దీనివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి. చంటిగాడ్ లోకల్ లాగా ఉండేది మనమే, ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్ ప్రజలే చంటిగాడ్ లోకల్ లాగా నార్మల్ ప్రజలే ఎప్పుడు అక్కడే ఉంటారు. నాయకులు వస్తుంటారు పోతుంటారు, 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటారు, వస్తుంటారు పోతుంటారు. ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడో ఉంటాడు, ఏ డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనో లేకపోతే ఎక్కడో చోట ఉంటారు వాళ్ళు. మన పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ మనం ఉన్నటువంటి ఇళ్ల మధ్యలో కానీ వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ పార్టీ కోసం ఈ పార్టీ కోసం జరుగుతున్నటువంటి తనలాటల్లో కొట్లాటల్లో అన్నదమ్ములు బలవుతున్నారు, అట్లాగే ఫ్రెండ్స్ బలవుతున్నారు, అట్లాగే బంధువులు బలవుతున్నారు. ఆ పార్టీ వైపు తిరుగుతున్నారని ఈ పార్టీ వైపు తిరుగుతున్నారని. ఇందుకు గల కారణం ఏంటి అసలు మనం ఒకటి ఆలోచించాలి. ఎటువైపు అయినా కానీ నువ్వు ఉండొచ్చు గాక, నువ్వు ఏ పార్టీ వైపు, నేను పార్టీ పేర్లు చెప్పను, ఏ పార్టీ వైపు అయినా ఉండొచ్చు గాక, అది ఎంతవరకు కేవలం నీ ప్రచారం వరకు నీ నాయకుని గెలిపించుకునేంత వరకే ఉండాలి తప్ప మన పర్సనల్ లైఫ్లోకి కానీ ఇంట్లోకి కానీ మన వీధిలోకి కానీ మన బంధుత్వంలోకి కానీ ఆ పార్టీని తీసుకురాకూడదు. ఎంతసేపు ఉన్నా కానీ నీకు నాయకుడు ఓకే అనుకుంటే నీ నాయకుని అంటే తిరుగు, నువ్వు మాత్రమే తిరుగు. నీ పక్కోడికి చెప్పకు, వాడికి ఇష్టమైతేనే తీసుకెళ్ళి తప్ప నువ్వు రానైతే మన లాగు. దీనివల్ల ఏం జరుగుతాయంటే ఈరోజు బాగానే గొడవలు జరుగుతాయి. ఈరోజు నువ్వు ఏ నాయకుడిని అయితే నమ్ముకుంటావు, ఆ నాయకుడు నువ్వు పలానా వ్యక్తిని కొట్టాను లేకపోతే తిట్టాను అని చెప్తే నీ భుజం మీద చేతులు వేసి నువ్వు తోపు తురుము అని చెప్పేసి నిన్ను ఆయనతో 4 రోజులు బాధించుకుంటారు. తర్వాత జరిగే పరిణామాలు నువ్వు మాత్రం ఎదుర్కోలేవు. ఎందుకంటే బంధుత్వంలో జరిగిందా జీవితాంతం బంధుత్వం పోతుంది, ఇంటి పక్కల జరిగిందా జీవితాంతం పక్కింటోళ్ళకు నీకు గొడవలు అవుతాయి, అన్నదమ్ముల మధ్య జరిగిందా జీవితాంతం నీ అన్నదమ్ములు దూరం అవుతారు. ఇది గుర్తుపెట్టుకొని నువ్వు ఏ పార్టీకైనా ఓటేగాక, నువ్వు ఏ పార్టీ వైపైనా తిరుగుగాక. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయాన్ని మాత్రం ఇంటి వైపు కానీ నీ వీధి వైపు కానీ నీ ఊరి వైపు కానీ బంధుత్వం వైపు కానీ తీసుకురావద్దని అయితే నేను చెప్తున్నాను. నేనే కాదు, తెలిసిన ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, ఏదో పార్టీ అయితే గెలుస్తుంది. అంత మాత్రం చేత ఆ పార్టీ వాళ్ళు ఇట్లా ఈ పార్టీ వాళ్ళు ఇట్లా, వాళ్ళ ప్రయత్నం అది, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం రాలేయకూడదు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళది, మనం చేసే ప్రయత్నం మంది. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఏ పార్టీ ఆ పార్టీ అనుకోకుండా మీకు నచ్చిన వాళ్ళకి ఆలోచించి ఓటేయండి. ఇది మాత్రం అయితే చెప్తాను. ఆలోచించి ఓటేస్తే అది మన జీవితాలను నిలబెడుతుంది, మన పిల్లల భవిష్యత్తును కాపాడుతుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలి.